హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈ రోజు నేను మీ ముందుకి ఇంకో వీడియోతో రావడం జరిగింది. అదేంటి అంటే మీరు ఆల్రెడీ తమ్మునైలో చూసి ఉంటారు. చాలా మంది పాన్ కార్డ్ పోగొట్టుకొని ఆ పాన్ కార్డ్ ఎలా పొందాలి అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ఆన్లైన్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నాది ఆన్లైన్ సెంటర్ కూడా చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. కాకపోతే చాలా మంది చాలా సెంటర్ల వరకు కూడా దాన్ని ఎలా రికవరీ చేయాలి అనేది తెలియదు. దానికి సంబంధించి చాలా మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న ఈజీ మెథడ్ మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర మీ పాన్ కార్డ్ నెంబర్ కనుక ఉండి మీరు మీ పాన్ కార్డ్ లాస్ అయ్యారు, దానికి మొబైల్ నెంబర్ లింక్ లేదు, మెయిల్ ఐడి లింక్ లేదు, మొబైల్ నెంబర్ కానీ మీ మెయిల్ ఐడి కానీ ఏది లింక్ లేదు అని అనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. చివరి వరకు కేర్ఫుల్గా నేను చెప్పేది చూడండి. నేను జస్ట్ ఏం చేయాలని చెప్పడమే కాకుండా లైవ్లో చేసి చూపిస్తాను. నా దగ్గరికి వచ్చిన ఒక కస్టమర్ చేయడం జరిగింది, దాన్ని మీకు లైవ్లో చేసి చూపించడం జరుగుతుంది. ఒకవేళ పాన్ కార్డ్ నెంబర్ కూడా మాకు తెలియదు, మరి ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సెంటర్ వాళ్ళని పాన్ కార్డ్ నెంబర్ కనుక్కోమని చెప్తే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏజెన్సీకి డీటెయిల్స్ పంపితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ 100-200 అలా ఛార్జ్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు మీరు ఏం చేయాల్సిన పని ఏంటంటే మీకు ఏమైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్లోకి వెళ్ళి నా అకౌంట్కు పాన్ కార్డ్ నెంబర్ లింక్ ఉందా సార్ చూడండి అంటే మీ పాస్బుక్ ఇస్తే వాళ్ళు చూడడం జరుగుతుంది. చూస్తే ఉంది అని అంటే ఆ పాన్ కార్డ్ మిస్ అవ్వడం జరిగింది, నాకు ఆ పాన్ కార్డ్ నెంబర్ రాసి ఇవ్వండి అంటే వాళ్ళు రాసి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఆ రాసి ఇచ్చిన దాన్ని మీరు తీసుకొచ్చి ఈ వీడియో చేసి మీకు వస్తే మీరే పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి మీరు చేసుకోవడానికి వీలవుతుంది. మేము చేసుకోగలము, కానీ అది ఎలాగో చెప్పండి, ఒకసారి చెప్తే మేము చూసి చేసుకోగలము అని అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. జస్ట్ మీ పాన్ కార్డ్ నెంబర్ మీ దగ్గర ఉండి మొబైల్ నెంబరు కానీ మెయిల్ ఐడి కానీ ఏది లింక్ లేకుండా ఉన్నా మీరు పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి మీకు స్టెప్ బై స్టెప్ ని చూపించడం జరుగుతుంది. స్క్రీన్లోకి కలుస్తాం మిమ్మల్ని. మొదటగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాక పాన్ డౌన్లోడ్ యూటీఐ అయితే యూటీఐ, ఎన్ఎస్డిఎల్ యూటీఐ చెప్పడం జరుగుతుంది. అప్పుడు యూటీఐ పాన్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి. యూటీఐ చెప్తున్నా, మరి ఎన్ఎస్డిఎల్ ఎలా అంటే ఎన్ఎస్డిఎల్ వాళ్ళు ఎవరైనా ఉండి కావాలంటే నాకు కామెంట్లో చేయండి. ఎక్కువ మంది గిట్ట వీడియో కావాలంటే దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు యూటీఐ పాన్కి సంబంధించిన డౌన్లోడ్ మాత్రం చెప్తున్నా. రెండు సేమ్ వేనే ఉంటాయి, కాకపోతే మీరు అందులోకి వెళ్ళి చేసుకోవాలి, ఇందులో చేసుకోవాలి. ఒక సైటే డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళది, అంతే. ఇది చూపెడతారు. యూటీఐలోకి వెళ్ళి యూటీఐ పాన్ డౌన్లోడ్ అని ఎంట్రీ చేశాక మీకు ఇప్పుడు కనబడుతున్న స్క్రీన్ రావడం జరుగుతుంది. దానిలో మీద మిమ్మల్ని ఏంటంటే పాన్ నెంబర్ అడగడం జరుగుతుంది. కింద మీ డేట్ ఆఫ్ బర్త్లో మంత్ అండ్ ఇయర్ అడగడం జరుగుతుంది. కింద అవి రెండు ఎంటర్ చేశాక కింద క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేయగానే డియర్ అప్లికెంట్ యాజ్ అ రికార్డ్ యువర్ లాస్ట్ పాన్ అప్లికేషన్ ప్రాసెస్ త్రూ యూటీఐ. హౌఎవర్ ది మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి బోత్ ఆర్ నాట్ అవైలబుల్ యాజ్ ఐటీడీ రికార్డ్స్. అంటే వాళ్ళ రికార్డ్స్ మీ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ లింక్ లేదని చెప్తుంది. డూ యూ విష్ యూ టు అవైల్ ద ఫెసిలిటీ ఆఫ్ డౌన్లోడ్ ఈ పాన్ బై యూజింగ్ ఓటీపీ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్. ఇఫ్ అగ్రీడ్ ద అప్లికేషన్ will allow to accept Aadhaar number. Otherwise, you may apply through change request mode to update mobile number and email ID. అవైల్ ది ఫెసిలిటీ అని ఉంది. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఆ ప్రాసెస్ ద్వారా మాత్రమే మీరు పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అది ఓకే అయితే మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. లేదు అనుకుంటే చేంజ్ పాన్ కార్డ్ ఆప్షన్ పెట్టుకొని అక్కడ నుంచి చేసుకోండి అని చెప్తుంది. ఇది అయినాక ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేశాక ఇక్కడ మీకు మీ పాన్ నెంబర్ చూపెట్టడం జరుగుతుంది. కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది, కింద ఓటీపీ అడుగుతుంది. ఆధార్కి ఒక ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు ఎలా అంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద ఇక్కడ చెక్ బాక్స్ లో టిక్ మార్క్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ టిక్ ఓకే చేయండి. చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ పై క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆధార్ లింక్ ఉన్న మొబైల్కు ఆధార్ లింక్ ఉంటే మాత్రమే ఈ ప్రాసెస్ వర్క్ అవుతుంది, లేకుంటే వర్క్ అవ్వదు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ చెక్ బాక్స్ టిక్ చేసిన గెట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. ఆధార్ ఓటీపీ వచ్చింది చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయగానే అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సక్సెస్ఫుల్లీ అని వచ్చిందంటే ఆధార్ ఓటీపీ మీరు సక్సెస్ఫుల్లీ ఎంటర్ చేశారు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు అని చెప్తుంది. ఇక్కడ ఓకే పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. ఈ మొబైల్ నెంబర్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఏది లింక్ చేసుకోవాలనుకుంటే ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి, కింద ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అయితే అది అవసరం అవుతుంది. ఆధార్కి లింక్ ఉన్నది ఇవ్వాలని ఏం లేదు. మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చాక కింద క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. అక్కడ మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయగానే ప్లీజ్ వెరిఫై యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఓకే పై క్లిక్ చేయండి. ఓకే పై క్లిక్ చేశాక మీ పాన్ నెంబర్ ఈమెయిల్ ఐడి చూపెడుతుంది. కింద క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసి టిక్ మార్క్ ఓకే చేయండి. చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ సెండ్ యువర్ ఈమెయిల్ ఐడి అని వచ్చింది. మీ మెయిల్కి వచ్చిన ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన మెయిల్కి ఓటీపీ వస్తుంది. అది చూసి ఇక్కడ బాక్స్లో ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
సబ్మిట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ మిమ్మల్ని ఒక పేమెంట్ ఆప్షన్ తీసుకెళ్ళడం జరుగుతుంది. నామినల్ అమౌంట్ ఒక పేమెంట్ ఉంటుంది. దాని కింద మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. బిల్ డెస్క్ అని ఉంటుంది. బిల్ డెస్క్ టిక్ మార్క్ చేసి కన్ఫర్మ్ పేమెంట్ పై క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పేమెంట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, క్యూఆర్, వాలెటా, యూపీఐ, బ్యాంక్ కానీ ఇట్లా మీకు ఏది ఈజీ ఉంటే అవి ఎంటర్ చేసుకోండి. యూపీఐ ఎంటర్ చేసుకొని పేమెంట్ చేయడం జరుగుతుంది. ఆ కింద మేక్ పేమెంట్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. యూపీఐ ఐడి ఎంటర్ చేశాక మీ మొబైల్కు ఆ లింక్ రావడం జరుగుతుంది. జస్ట్ దానికి 5 minutes టైం ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి పేమెంట్ కంప్లీట్ చేయండి. ఈ కంప్లీట్ చేయగానే ఇది రావడం జరుగుతుంది. ఈ పాన్ డౌన్లోడ్ అని, ఈ పాన్ అప్లికేషన్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబరు, మోడ్ ఆఫ్ అప్లికెంట్, ఈ పాన్ డౌన్లోడ్, మీ మెయిల్ ఐడికి పంపినట్టు రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీ దగ్గర మీ పాన్ కార్డ్ నెంబర్ ఉండి గిట్ట మీ దగ్గర మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఎటువంటి లింక్ లేకుండా ఉంటే ఆ లింక్ ఎలా చేసుకోవాలి, ఆ పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ దగ్గర పాన్ కార్డ్ పోయి ఉంటే గిట్ట. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కొద్దిగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అనుకుంటే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.